క్రానిక్ ఇన్ఫ్లమేషన్, దీర్ఘకాలిక వాపు అనేది శరీరం లోపల నిశ్శబ్దంగా అగ్నిలా రగిలిపోతూ ఉంటుంది. కానీ మీ రోజువారీ అలవాట్లు ఆ అగ్నిని తెలియకుండా రగిలిస్తున్నాయని మీకు తెలుసా? అవేంటో ఇవాళ మీకు చెప్తాను. నెంబర్ 1, జంక్ ఫుడ్. ప్యాక్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలు మరియు వేయించిన పదార్థాలు. తరచుగా చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు అడిటివ్స్తో నిండి ఉంటాయి. ఇవి మీ పేగును దెబ్బతీసి ఇన్ఫ్లమేషన్ అంటే వాపును ప్రేరేపిస్తాయి. ఎక్కువసేపు కూర్చోవడం, కదలని జీవనశైలి, సి రియాక్టివ్ ప్రోటీన్ వంటి మార్కర్స్ని పెంచుతుంది. అయితే స్వల్ప కదలిక కూడా రోగ నిరోధక పనితీరును నియంత్రించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం, మినిమం 6 నుండి 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల కార్టిసాలు మరియు ఇన్ఫ్లమేటరీ సైటోటాక్సిన్స్ వంటి స్ట్రెస్ హార్మోన్స్ స్థాయిలు బాగా పెరుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి, నిరంతర ఆందోళన కార్టిసాల్ను అధికంగా ఉంచుతుంది. ఇది మీ రోగ నిరోధక శక్తిని అతి చురుగ్గా ఉంచుతుంది. ఇక దురలవాట్లు, ధూమపానం మరియు మద్యపానం. ఈ టొబాకో మీ కణజాలాన్ని దెబ్బతీస్తుంది. మద్యం మీ పేగు మరియు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. రెండు కూడా ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి. ఇక చాలాసార్లు మనం డిస్కస్ చేసాం, నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం. చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ లేదా దంత సమస్యలు బ్యాక్టీరియాని రక్తంలోకి విడుదల చేస్తాయి. ఇవి శరీరం అంతా వ్యాపించి ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి. ఈ చిన్న చిన్న అలవాట్లు మీ శరీరంలో ఒక భాగాన్ని మాత్రమే ప్రభావితం చేయవు. అవి మీ ఎంటైర్ రోగ నిరోధక వ్యవస్థను ప్రతిరోజు హెచ్చరిస్తాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించడం అంటే పరిపూర్ణతను సాధించడం కాదు, శరీరంలో ఒత్తిడి వనరులను పరిష్కరించడానికి ఈ చిన్న చిన్న మార్పుల్ని చేయటం. రోజువారీ దినచర్యలో మార్పు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దోహదపడుతుంది.